హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గత వీడియోలో చెప్పాను కదా, మిషన్లో స్పిన్నింగ్ మిషన్లో బైట్ కాస్టింగ్ మిషన్లో టెంట్లు వచ్చినాయని. ఈ వీడియోలోని మనం ఫైర్ ఫాక్స్ మ్యాక్స్ టూను, ఫైర్ ఫాక్స్ నానో, తర్వాతనేమో లూపీ రైట్ హ్యాండ్, ఫైర్ ఫాక్స్ స్వేర్ కింగ్ రైట్ హ్యాండ్, తర్వాత కేటీ లెఫ్ట్ హ్యాండ్ 7000 టెంట్ కోసం చెప్పాను కదా. ఈ వీడియోలో వాటి కోసం చక్కగా వివరించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫైర్ ఫాక్స్ లోని 5000, 6000, 7000 అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫైర్ ఫాక్స్ స్పిన్నింగ్ మిషన్ అనమాట ఇది. ఓకే, ఫైర్ ఫాక్స్ స్పిన్నింగ్ మిషన్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు మిషన్లు మాత్రం చాలా బాగున్నాయండి. బడ్జెట్ రేట్లోనే రేట్ పరంగా బాగున్నాయి, బిల్ క్వాలిటీ పరంగా బాగున్నాయి. మొత్తం అన్నీ కూడాను ఇప్పుడు మీకు చక్కగా చెప్పేస్తాను. మీకు ఒకసారి చూడండి. ఓకే, మిషన్ చూడండి ఒకసారి. ఇది 5000 మిషన్ అనమాట. ఒకసారి చూడండి, ఇది 5000 మిషన్. ఇది మొత్తం దీని బిల్ క్వాలిటీ అంతా కూడాను గ్రాఫైట్ బాడీ, మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ, మొత్తం అంతా. తర్వాత అల్యూమినియం హ్యాండిల్ అండి, అల్యూమినియం హ్యాండిల్, పవర్ నాబ్ అనమాట, పవర్ నాబు, తర్వాత అల్యూమినియం స్పూల్ అనమాట. మీకు చూపిస్తాను. ఓకే, అల్యూమినియం స్పూలు చూసారు కదా. మొత్తం ఆ బిల్ క్వాలిటీ కూడాను చూడండి ఎంత ఫస్ట్ క్లాస్గా ఉందో. కలర్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ, బెల్లాలను చూడండి ఎంత హెవీగా ఉందో. మొత్తం అంతా కూడాను చాలా బాగుంది. ఇక్కడ మిషన్కి ఏంటంటే దీనికి ఎక్స్ట్రా కూడాను ఇక్కడ ఇచ్చారు మనకి. ఈ మిషన్ మొత్తం బాల్ బేరింగ్స్ మొత్తం అన్ని కూడా, మొత్తం ఆ మిషన్ సంబంధించిన మొత్తం అన్ని కూడాను గేరిషో, ఆ మొత్తం వాచ్లు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి సేఫ్టీ, ఐరన్ సేఫ్టీ బూట్ ఇచ్చారు. చూసారు ఇక్కడ మొత్తం 5000కి, 6000కి, 7000 కూడా ఇచ్చారు. ఓకే, నేను మిషన్ ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఓకే, మిషన్ ఇక్కడ పెడుతున్నాను. ఇక దీని వివరాలు చెప్తాను. ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ మ్యాక్స్ టోన్ 5000 అనమాట, 5000 సిరీస్. దీని గేర్ రేషియో వచ్చి 4.7:1. గేర్ రేషియో వచ్చి 4.7:1. దీని వెయిట్, దీని బరువు వచ్చి 290 గ్రాములు. ఈ మిషన్ బరువు వచ్చి 290 గ్రాములు. దీని మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 7 కేజీలు. దీని మ్యాక్స్ డ్రాగ్ 7 కేజీలు. దీని రేటు వచ్చి 1050 రూపాయలు. దీని రేటు వచ్చి 1050 రూపాయలతోటి మనకి ఫైర్ ఫాక్స్ కంపెనీ నుంచి మంచి మిషన్, మంచి బడ్జెట్ మిషను, చక్కగా బాగుందండి, చాలా బాగుంది బిల్ క్వాలిటీ. ఇది పక్కన పెట్టేస్తే ఇందులోని 6000 సిరీస్ మొత్తం అంతా చూడండి ఒకసారి. 6000 సిరీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. ఓకే, 6000 చూడండి ఎంత హెవీగా ఉందో. మొత్తం అంతా కూడాను అల్యూమినియం అనమాట, అల్యూమినియం హ్యాండ్లు, అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ, మొత్తం అంతా కూడాను. చూసారా మిషన్ ఎలా ఉందో. మొత్తం అంతా ఎక్సలెంట్గా ఉందండి, కలర్ పరంగా, లుక్ పరంగా. ఈ బాడీ మొత్తం అంతా కూడాను, ఇది కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది చూడండి. లెగ్ కూడా మంచి స్ట్రాంగ్గా ఇచ్చారు. మొత్తం అల్యూమినియం, మొత్తం హ్యాండిల్ అంతా కూడా అల్యూమినియమే. నాబ్ అంతా కూడాను పవర్ నాబే మొత్తం అంతా కూడాను. అవునే బిల్ క్వాలిటీ చెప్పాను కదా, ఇందాక 5000 చెప్పాను కదా. ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే, ఈ ఐరన్ బూట్ ఎందుకు ఇచ్చారంటే, ఎప్పుడన్నా గబుక్కున మనకి తెలియక మిషన్ ఇలా కింద పడిపోయినప్పుడు, ఇలా పడిపోయినప్పుడు ఇక్కడ బాల్ బేరింగ్స్ కానీ, లాన్ బేరింగ్లు కానీ మొత్తం అన్ని కంప్లీట్గా ఈ పార్ట్లోనే మొత్తం అన్ని కూడా నిక్షేపం ఉంటాయి. కాబట్టి ఇది డ్యామేజ్ అవ్వకుండా, ఇక్కడ బద్దలు అవ్వకుండా మొత్తం అంతా కూడాను మనకి స్టీల్ బూట్ ఇచ్చేసారు అనమాట. ఓకే, మిషన్ ఇక్కడ పెడుతున్నాను చూసుకోండి. ఇది కూడాను దీని విషయాలు కూడా చెప్పేస్తాను. ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ మ్యాక్స్ టోన్ 6000. గేర్ రేషియో వచ్చి 4.7:1. దీని బరువు వచ్చి 390 గ్రాములు. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి దీని కెపాసిటీ వచ్చి 10 కేజీలు. దీని రేట్ వచ్చి 1125 రూపాయలు. దీని రేట్ వచ్చి 1125 రూపాయలు. మంచి బిల్ క్వాలిటీ తోటి, మంచి కలర్ కాంబినేషన్ అండి. ముందు కలర్ కాంబినేషన్ తోటి మంచి బిల్ క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి మిషన్లు. బెల్లాలం కానీ మొత్తం కెపాసిటీ కానీ చాలా బాగున్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చి ఫైర్ ఫాక్స్ 7000 సిరీస్ అనమాట. ఫైర్ ఫాక్స్ 7000 సిరీస్ దీన్ని కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. మనకి బడ్జెట్ రేట్లోని మంచి మిషన్లు, బడ్జెట్ రేట్లో మంచి మిషన్లు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వీటి చూడండి. వీటికి సంబంధించిన మొత్తం అన్ని కూడాను, ఇక మొత్తం వీటికి సంబంధించి ఇక్కడ నేను వీడియోలో కొన్ని చెప్పని అన్ని కూడాను మన క్యాటలాగ్లోనే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లోని చక్కగా అక్కడ నేను మొత్తం మెన్షన్ చేసి పెడతాను. అక్కడ చూసి మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనండి, మొత్తం ఇక్కడ పెడతాను చూడండి. ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ మ్యాక్స్ టోన్ 7000 సిరీస్ అనమాట. 7000 సిరీస్ 4.7:1. దీని బరువు వచ్చి 395 గ్రాములు. మ్యాచ్ డ్రాగ్ వచ్చి 10 కేజీలు. రేట్ వచ్చి 1200 అనమాట. 7000 సిరీస్ మొత్తం. దీంట్లోని ఇక్కడ గేర్ రేషియో మొత్తం అంతా కూడా ఎక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది చూడండి.
గేర్ రేషియో వచ్చి 4:7 4:7:1 అని చెప్పారు నేను, 4.7:1 అని. తర్వాత ఎల్బిఎస్ మొత్తం అన్నీ కూడాను మనం ఎంతెంత వాడాలి. ఎల్బిఎస్ అంటే మనకి వైర్ వాడితే ఎలాగ ఉంటుంది, తర్వాత ఎంఎం వాడితే అంటే బ్రడెడ్ లైన్ వాడితే ఎంత ఎక్కించుకోవచ్చు ఈ మిషన్కి, ఎంత సిరీస్లో అంటే 40 mm అయితే ఎంత అవుద్ది, 45 mm అయితే ఎంత ఎక్కిద్ది, 50 అయితే ఎంత mm ఎక్కిద్ది అన్నది కంపెనీ వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్, ఇది చూసారా బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్, ప్రతి మిషన్ మీద కూడాను మెన్షన్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. ఇంక ఇదే ఫైర్ ఫాక్స్ కంపెనీలోనే ఫైర్ ఫాక్స్ నానో అనమాట. మొత్తం 2 మిషన్లు కూడా స్పిన్నింగ్ మిషన్లో మంచి ఫస్ట్ క్లాస్ అనమాట. మిషన్ చాలా బాగున్నాయి మిషన్, బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇందులోని చూడండి, ఇది మొత్తం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇది ఏంటంటే గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ హ్యాండ్లు, మొత్తం అల్యూమినియం స్పూల్ అనమాట. ఇంకా చెప్పాను కదండి, అల్యూమినియం స్పూలు. ఓకే రండి, ఒకసారి బెల్లాలం కూడా చూడండి ఎంత హెవీగా ఉంటుందో, బెల్లాలం కూడాను. ఓకే, ఈ మొత్తం లెగ్ కూడా చూసారా, మొత్తం అంతా దీనికి బాగా హెవీగా వచ్చింది. దీని కింద స్టీల్ బూట్ కూడా ఇచ్చారు కలర్ కాంబినేషన్ తోటి. తర్వాత పవర్ నాబ్ కూడా ఇచ్చారు. పవర్ నాబ్ చూసారా ఎంత ఫ్రీగా ఉందో. ఓకే, ఈ మిషన్ ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఓకే, ఈ మిషన్ వచ్చి ఫైర్ ఫాక్స్ నానో సిరీస్ వచ్చి 5000 సిరీస్, గేర్ 4.7:1 గేర్ రేషియో వచ్చి, బరువు వచ్చి 295 గ్రాములు, దీని కెపాసిటీ వచ్చి 7 kgs, దీని రేటు వచ్చి 790 రూపాయలు. దీని రేటు వచ్చి కేవలం 790 రూపాయలతోటి మనకి 5000 సిరీస్ ఫైర్ ఫాక్స్ కంపెనీ నానో వాళ్ళు చక్కగా ఇచ్చారనమాట. ఇది కొరమేను ఫూమేను పడటానికి మంచి ఎక్సలెంట్ మిషన్ అనమాట. బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఓకేనండి. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే ఇందులోని 6000, దీంట్లో 6000 అనమాట. మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. ఓకే, 6000 సిరీస్ చూసారా, 6000 సిరీస్ సరికి మిషన్ చూసారా, 6000 సరికి ఎంత పెద్ద హెవీగా వచ్చేసినాయి. మొత్తం బెల్లాలం కానీ మొత్తం మిషన్లు కానీ ఈ లైన్కి మొత్తం అంతా కూడాను, ఈ స్పూల్ లైన్ కింద కానీ మొత్తం అంతా కూడా చూడండి ఎంత ఫ్రీ మూమెంట్ ఉందో. తర్వాత మనకేంటంటే ఇది నాబ్ కూడాను మనకేంటంటే మంచి గ్రిప్ అనమాట, మంచి గ్రిప్ నాబ్ అంతా కూడాను. ఓకేనండి. మీరు చాలామంది ఫిషింగ్ చేసేటప్పుడు అన్న హ్యాండిల్ ఇరిగిపోతున్నాయి అన్న అనడానికి నాకు తెలిసి మెయిన్ కారణం ఏంటంటే మనం రాడ్ చేతితో పట్టుకుంటాం. సపోజ్ రాడ్ మిషన్ చేతిలో ఉంటుంది, ఈ చేతితో మనం మామూలుగా జస్ట్ దీని మీద టచ్ చేసి ఉంచండి అంతే. అంటే మన బైక్ మీద మనం క్లచ్ని టచ్ చేసి ఉంచుతాం చూడండి, మామూలుగా ఏదో చేసి ఉంచుతాం చూడండి, అలా చేసి ఉంచండి అంతే. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రాడ్డునేమో ఈ చేతితో పట్టుకుంటున్నారు, తర్వాతనేమో ఫిష్ని కొట్టేటప్పుడు దీన్ని ఇలా పట్టుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉన్న తర్వాత ఇది కొట్టే మూమెంట్లో ఇక్కడే గమనించండి బాగా, ఇది కొట్టే మూమెంట్లో ఏమవుతుందంటే ఈ చెయ్యి ఒకలాగా హ్యాండిల్ చేస్తుంది. అంటే ఈ 2 చేతులు ఒకలాగా హ్యాండిల్ చేసింది అనుకో, జస్ట్ ఇలా చూడండి, ఇలా హ్యాండిల్ చేసినాయి అనుకోండి, దీని మీద సైడ్ ఫోర్స్ పడలేదు, దీని మీద సైడ్ ఫోర్స్ పడలేదు. ఇదేమవుతుందంటే ఇలాగ అంటున్నారు. ఇలా అనేసరికి ఈ కుడి చేయేమో ఒకలాగా హ్యాండిల్ చేస్తుంది, ఎడం చేయి ఒకలాగా హ్యాండిల్ చేయడం మీద ఈ హ్యాండిల్ మీద ఆ ఫోర్స్ పడుతుంది అనమాట. అంటే అక్కడ చేప పడేసరికి ఇలా అంటున్నారు, ఇలా అనేసరికి ఫోర్స్ అంతా దీని మీద పడిపోతుంది. మరి ఏం చేయాలన్నా, ఫస్ట్ జస్ట్ ఇలా చెయ్యేసి ఉంచండి అంతే, కొట్టండి. కొట్టిన తర్వాత చక్కగా లాక్కొని తెచ్చుకొని మన డ్రాగ్ ఎదర ఎలాగో స్పూల్ ఉంది కాబట్టి ఈ స్పూల్ తోటి మనం ఎదరికి మూమెంట్ ఇవ్వడం, బ్యాక్ సైడ్ లాక్కుంటాం, మూవ్మెంట్ ఇవ్వడం, లాక్కుంటాం చేయండి. ఇది చూడండి ఫ్రీ మెషిన్ కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉందో, చూసారా. ఓకే, ఇది వచ్చి 6000 అనమాట. ఓకే, 6000 మీకు చూపించలేదు కదా, 6000 ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. సిరీస్ వచ్చి ఇది ఫైర్ ఫాక్స్ నానో కంపెనీ, సిరీస్ వచ్చి 6000. ఆ గేర్ రేషియో వచ్చి 4.7:1, బరువు వచ్చి 380 గ్రాములు, దీని కెపాసిటీ వచ్చి 10 kgs, దీని రేటు వచ్చి 825 రూపాయలు. దీని రేటు వచ్చి 825 రూపాయలతోటి ఫైర్ ఫాక్స్ కంపెనీ వాళ్ళు మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి మంచి మిషన్ అనమాట. చెప్పాను కదండి, బడ్జెట్ మిషన్లోనే మనకు చాలా మంచి మిషన్లు వచ్చినాయని. ఈ మిషన్ వైపు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ మిషన్ పక్కన పెట్టేస్తే 7000 నానోలో, ఫైర్ ఫాక్స్ నానోలో 7000 అనమాట. ఈ మిషన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. దీనికి కూడాను సైజులు మొత్తం అంతా కూడా మారిపోతాయి అనమాట. ఇది చూసారా ఎంత హెవీగా ఉందో మిషన్, సరిగ్గా నార్చే అంత ఉంది చూసారా. ఓకే, ఇది కూడాను సేమ్ యాజ్ గా మొత్తం అంతా ఒకటేనండి. మొత్తం ఆ బిల్ క్వాలిటీ ఏంటి, మొత్తం అంతా కూడాను మనకి ఆ మూమెంట్, మొత్తం అంతా మూమెంట్ ఏంటి, మొత్తం బెల్లాల ఏంటి. ఇక లేట్ చేయకుండా ఇక చక్కగా ఇక్కడ పెట్టేస్తాను. ఒకసారి చూడండి, దీని విషయాలు కూడా చెప్పేస్తాను. ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ నానో 7000 సిరీస్, గేర్ రేషియో వచ్చి 4.7:1,
బరువు వచ్చి 400 గ్రాములు అండి. ఈ మిషన్ బరువు వచ్చి 400 గ్రాములు, కెపాసిటీ వచ్చి 10 కేజీలు. కెపాసిటీ వచ్చి 10 కేజీలు. దీని రేటు వచ్చి 870 రూపాయలు. కేవలం 870 రూపాయలతోటి మనకి ఫైర్ ఫాక్స్ నాను 7000 సిరీస్ మిషన్ మనకి మంచి ఆఫర్ రేట్లో మనకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చి లూపీ రైట్ హ్యాండ్. లూపీ మిషన్ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు అందరూ వాడుతున్నారు. మనకి బయట కాస్టింగ్ మిషన్లోని మంచి బడ్జెట్ మిషన్లు ఏమైనా ఉన్నాయంటే ఆ పేర్లు ఒకటే మార్పండి, మొత్తం అన్ని కూడాను మన కెపాసిటీ ఏంటి మొత్తం అన్ని కూడాను ఒకటే. ఒకసారి చూడండి, ఇది బయట కాస్టింగ్ మిషన్ అనమాట. బయట కాస్టింగ్ మిషన్ ఇది వచ్చి రైట్ హ్యాండ్. ఇది వచ్చి రైట్ హ్యాండ్. అన్న మిషన్ చిక్కు పడుతున్నాయి అన్న, లేకపోతే ఇష్టం తెలుతులేదన్న అంటున్నారు కదండి. మొత్తం ఏముండదండి, ఒకసారి వీడియో తెస్తాను, మీకు గతంలో కూడా చెప్పాను వీడియో తెస్తానని చెప్పానని. మనం ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక్కడ ఆన్ చేసినప్పుడు, ఈ స్విచ్ ఆన్ చేసి రిలీజ్ చేసినప్పుడు జస్ట్ మనం ఎదరికి మూవ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫ్రాగ్ మనం ఎదర పెట్టుకుని లూరి ఏదైతే ఉందో అది ఇలా మూవ్మెంట్ చేసినప్పుడు చిటకం జారిపోకూడదు అనమాట. చిటకం జారిపోకుండా నిదానంగా దిగాలి. అది ఎలా దిగాలి, ఇక్కడ చూడండి స్క్రూ చూసారా, ఈ స్క్రూ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకటి. రెండో స్టెప్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మూడోది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ సిస్టమ్ అని చూసారా, మొత్తం ఈ సిస్టమ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి దీనికోసం ఒక షార్ట్ వీడియో తీసి మీకు చూపిస్తాను, ఓకేనండి. ఓకే నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి కంపెనీ లూపీ అనమాట. లూపీ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉంది. దీని గేర్ రేషియో వచ్చి 7.2:1. దీని గేర్ రేషియో వచ్చి 7.2:1. దీని బరువు వచ్చి 230 గ్రాములు అండి. దీని బరువు వచ్చి 230 గ్రాములు. దీని మ్యాచ్ ట్రాక్ వచ్చి 8 కేజీలు. దీని కెపాసిటీ మ్యాచ్ ట్రాక్ వచ్చి 8 కేజీలు. రేటు మీకు తెలిసిందే, పాత రేటు 900 అండి. దీని రేటు వచ్చి 900. ఓకే, ఈ మిషన్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి లూపీ మిషన్ అయిపోయింది కదా, ఫైర్ ఫాక్స్ స్క్వేర్ కింగ్. ఫైర్ ఫాక్స్ స్క్వేర్ కింగ్. ఫైర్ ఫాక్స్ స్క్వేర్ కింగ్ మీకు తెలిసింది కదా, ఆల్రెడీ మీరు తీసుకుంటున్నారు కదా. ఇది కూడా రైట్ హ్యాండ్ వచ్చింది అనమాట. ఇది రైట్ హ్యాండ్ వచ్చింది. దీన్ని కూడా ఒకసారి చూపిస్తాను. మొత్తం గేర్ రేషియో వచ్చి మ్యాచ్ డ్యాగ్ వచ్చి మొత్తం అన్ని కూడాను ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. మొత్తం అన్ని కూడాను ఏంటంటే కలర్స్ చేంజ్ అనమాట, అంతేనమాట. ఇది ఒక డిజైను, అదొక డిజైను. ఇదిగో చూడండి, ఇది ఫైర్ ఫాక్స్ స్క్వేర్ కింగ్ అనమాట. మొత్తం అన్ని ఇది కూడా రైట్ హ్యాండ్ అండి. మొత్తం అంటే బయట కాస్టింగ్ అనేసరికి రైట్ హ్యాండ్ ఎక్కువ వాడతారు కదండి, అందుకనే రైట్ హ్యాండ్ ఎక్కువ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి మిషన్. ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ స్క్వేర్ కింగ్ రైట్ హ్యాండ్. గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1. బరువు వచ్చి 205 గ్రాములు. బరువు వచ్చి 205 గ్రాములు. దీని మ్యాచ్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. దీని మ్యాచ్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. రేట్ వచ్చి మామూలు రేటు 900. సేమ్ అది ఇది 900 అండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను మనకి మంచి బడ్జెట్ రేట్లో అనమాట. మంచి బడ్జెట్ రేట్లో వచ్చే మిషన్లు అనమాట, బయట కాస్టింగ్ మిషన్లు. తర్వాత ఇదేమో టెంట్ అనమాట, కేటీ 700. దీని పేరే కేటీ 700 లెఫ్ట్ హ్యాండ్. ఈ మిషన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. చూపిస్తాను చూడండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ అనమాట ఇది. రైట్ హ్యాండ్లో రెండు అవైలబుల్గా ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్లో ఇది అవైలబుల్గా ఉందన్నమాట. మిషన్లు కూడాను చాలా స్మూత్గా ఉంటాయండి. ఈ 900 రూపాయల బడ్జెట్ రేట్లోనే 8 కేజీల కెపాసిటీ తోటి ఇక్కడ పెడుతున్నాను చూడండి. కెపాసిటీ తోటి గేర్ రేషియో కూడాను 7.2:1. గేర్ రేషియో కూడాను 7.2:1. బరువు వచ్చి 230 గ్రాములు. కెపాసిటీ వచ్చి సేమ్ 8 కేజీలే. రేటు కూడా 900 గ్రాములే. రేటు కూడా 900 రూపాయలు. ఓకేనండి. ఈ మనకి బయట కాస్టింగ్ మిషన్లోనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. స్పిన్నింగ్ మిషన్లో రెండు మోడల్స్లో ఉన్నాయి. మంచి డిజైన్ తోటి మంచి పర్ఫెక్ట్ ఫిట్నెస్ తోటి 5000, 6000, 7000 అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫైర్ బాక్స్లోని ఏమొచ్చినాయి, మ్యాక్సిమం వచ్చింది, నానో వచ్చింది. అంటే మనకు బయట కాస్టింగ్ స్పిన్నింగ్ మిషన్లో రెండు చక్కగా మంచి బడ్జెట్ రేట్లో వచ్చింది అనమాట. ఇకపోతే ఐటమ్ టెంట్ చెప్పాను చూడండి. ఈ టెంట్ మాత్రం కంపల్సరీగా మీ అందరికీ చెప్పాలి. ఈ టెంట్ బరువు వచ్చి చెప్తాను. ఈ టెంట్ ఏంటంటే మన షాప్లో ఓపెన్ చేయడానికి ఇక్కడ ప్లేస్ సరిపోదండి. ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. ఆ ఫోటో చూసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించండి. మొత్తం దాని కెపాసిటీ అంతా కూడా జూమ్ చేసి చూడండి ఒకసారి. ఫోటో చూసిన తర్వాత మాట్లాడదాం. చూస్తున్నారు కదండి టెంట్. ఈ టెంట్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత దీని మొత్తం అంతా కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఉంటుంది. దీని ఆకారం వచ్చి ఇలా ఉంటుంది. దీని సైజ్ వచ్చి 200x200x130 cm అనమాట. అంటే 200x200x130 cm.
మనకి ఎక్సలెంట్గా ఉంటుందండి. మన పిక్నిక్ స్పాట్కి కానీ, ఫిషింగ్ స్పాట్కి కానీ, మొత్తం యాక్సరీస్ కానీ మొత్తం దీనికి వాడిన మెటీరియల్ కూడాను చాలా మంచి బిల్ క్వాలిటీ మెటీరియల్ వాడారండి. ఇకపోతే దీని రేటు వచ్చి కేవలం మంచి ఆఫర్ రేట్లో ఉంది. కేవలం 750 రూపాయలు మాత్రమే. 750 రూపీస్, ఓన్లీ 750 రూపీస్. స్టాక్ కూడాను పరిమితంగా ఉందండి. ఒకసారి చూసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మొత్తం అంతా వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ ప్రూఫ్ అంట మరి మన గొడుగు ఎలా ఉంటుంది, మనకు వాటర్ ప్రూఫ్ అలాగ ఉంటుంది. ఫస్ట్ దీని బరువు అండి కేవలం ఫుల్ లైట్ వెయిట్ అనమాట. దీని బరువు వచ్చి కేవలం కేజీ 300 గ్రాములు. దీని బరువు వచ్చి కేజీ 300 గ్రాములు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఈజీగా హ్యాండిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ టెంట్లోని ముఖ్యంగా మనం చెప్పుకోవడం ఏంటంటే, ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మామూలుగా జిప్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం వాళ్ళకి జిప్ ఇచ్చేస్తాడు మనకి. ఈ జిప్ మొత్తం అంతా కూడాను ఇక్కడ మనకు ఓపెన్ చేసుకున్న కుదరలేదు కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ గంటకు వాడే మొత్తం అన్ని కూడాను సాలిడ్ అనమాట. ఈ పైపులు కాదు, మొత్తం అంతా సాలిడ్, చాలా బలమైన సాలిడ్ రాడ్లు అనమాట మొత్తం అనేది. తర్వాత ఎదురు మనకి మామూలుగా టెంట్లా కానీ యాక్టివిటీస్, ఇందులోనే మొత్తం అంతే యాక్టివిటీస్ వస్తాయండి. దీని కింద ఒకసారి అవి కూడా చూపిస్తాను మీకు. యాక్టివిటీస్ వస్తాయి. ఓకే, ఇదిగోండి మొత్తం అన్ని కూడాను ఇలా యాక్టివిటీస్ వచ్చేస్తాయన్నమాట. అది మనం భూమిలో మనం తెప్పుకుంటుంది. దీనికి సంబంధించిన థ్రెడ్, యాక్టివిటీస్ మొత్తం అన్ని కూడాను. మీరు చూసారా టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఓపెన్ చేయడానికి సరిపోక మీకు ఇప్పుడు ఆ ఫోటో చూడమన్నాను. ఈ టెంట్ బాగా ఎవరికి యూజ్ఫుల్ అవుతుందండి. ఇది సమ్మర్ సీజన్ కదండి. ఫిషింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఫోటోషూట్ చేసే వాళ్ళకి, ఆ తర్వాత పిక్నిక్లు, చిన్న చిన్న పిక్నిక్లకి, మనం వీకెండ్ పిక్నిక్లకి వెళ్తాం చూడండి. ఆ వీకెండ్ పిక్నిక్లకి వెళ్ళే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చి పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, మన గోపాలబంగ గుళ్ళకి కానీ మామూలుగా వెళ్తుంటాం చూడండి. ఆ గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి, సంథింగ్ ఎవరికన్నా చిన్న చిన్న వ్యాపారస్తులకి మొత్తం అందరికి కూడాను ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. లైట్ వెయిట్, మొత్తం వాటర్ ప్రూఫ్, మనకు వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం అన్ని కాలాల్లో ఉపయోగపడద్ది. చాలా బాగుంటది ఈ టెంట్ విషయం. ఇక ఈ టెంట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడాను మీకు నేను క్యాటలాగ్ లో ఇచ్చేస్తాను. మీకు ముఖ్యంగా ఈ టెంట్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కువగా ఇక్కడికి వెళ్తుంటాం, మన ఫ్యామిలీతో వెళ్తుంటాం కదండి. ఇప్పుడు సపోజ్ ఫిషింగ్ వెళ్ళాము అనుకోండి, ఇప్పుడు సమ్మర్ సీజన్ మనకి ఎండ బారి నుంచి, తర్వాతనేమో ఈ వడదెబ్బ బారి నుంచి కాపాడుకుంటానికి ఏ టెంట్ ఉపయోగపడుతుంది. లేదు ఎక్కడికైనా ఫోటోషూట్ చేసుకుంటానికి, లేకపోతే ఫోటోషూట్ యాక్సరీస్ చేసుకునే వాళ్ళకి కూడాను ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం అన్ని కూడా దుమ్ము ధూళి పడకుండా, సడన్ గా వర్షం వస్తే వాటి నుంచి కాపాడుకుంటానికే ఉపయోగపడుతుంది. పిక్నిక్లకి, తర్వాతనేమో ఎక్కడికన్నా గుళ్ళు గోపురాలకి, లేకపోతే ఇట్స్మోట వీకెండ్కి వెళ్తుంటారు కదండి పార్టీలకి, చిన్న చిన్న పార్టీలకి, సండే హాలిడే వచ్చినప్పుడు. అటువంటి పార్టీలు చేసుకున్నప్పుడు, వీకెండ్ హాలిడేలు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. చక్కగా మొత్తం అంతా ఏంటంటే మనతో పాటు ఒక చిన్న ఇల్లు, ఇల్లుని కేవలం కేజీ 300 గ్రాములు, కేవలం కేజీ 300 గ్రాములతోటి మనం ట్రావెలింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటది అనమాట అండి. ఇదేంటంటే శాంపుల్ తెప్పించాను నేను, చాలా తక్కువ ఉన్న ఐటమ్స్ శాంపుల్ తెప్పించాను. మన వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూసి అప్పుడు చేసుకుంటాం. బిల్ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 గా ఉంది. బిల్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు కంపెనీ వాళ్ళు. మన గతంలో నెట్లో వచ్చిన చూడండి, ఎలాగైతే ఆఫర్ రేట్లో వచ్చినాయో అలాగే వచ్చినాయి. ఒకసారి దీని మీద లుక్ వేయండి. ఆ ఫోటోస్ చూసారు కదా, దాని మీద ఈ సైజ్ కూడా వచ్చి అక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది చూడండి. 12:12 అని చెప్పేసి 130 cm అని చెప్పి ఉంటుంది చూడండి మొత్తం. ఓకే, ఈ వీడియోలోని మనం దేనికోసం మాట్లాడుకున్నాం, మీ స్విమ్మింగ్ మిషన్ల కోసం, మొత్తం అన్ని బయట కాస్టింగ్ మిషన్ల కోసం, టెంట్ల కోసం మొత్తం అంతా ఈ వీడియోలో వివరించుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మిగతా ఐటమ్స్ వస్తాయి కదా, ఆ ఐటమ్స్ తోటి మళ్ళీ మీ ముందు కలుసుకొని వాటి కోసం మీ దగ్గర వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీరు ఇంతవరకు ఓపికగా చూసినందుకు మీ అందరికీ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకొని వాటి కోసం మాట్లాడదాం. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.